వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి 31 ఆగస్టు 2024 తేదీ శని త్రయోదశి. పౌర్ణమి నుంచి వచ్చేటువంటి శని త్రయోదశి కన్నా అమావాస్య ముందు వచ్చేటువంటి శని త్రయోదశి చాలా విశేషమైనటువంటి. ఎందుకు అంటే మందుడు శని నల్లని రూపం కలిగినటువంటి వాడు, అంటే చీకటి రాత్రులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇది అత్యంత ప్రీతికరంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అంతేకాదు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది. పుష్యమి నక్షత్రం శని యొక్క ప్రీతికరమైనటువంటిది. కాబట్టి పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏలినాటి శని, శని యొక్క మహాదశ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది శని నక్షత్రం అంటాం, పుష్యమి నక్షత్రం. కాబట్టి ఈ శనివారం అమావాస్య ముందు వచ్చింది ఒకటి త్రయోదశి, పుష్యమి నక్షత్రం ఒకటి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కుంభ, మీన, మకర రాశుల వాళ్ళు, అలాగే అర్ధాష్టమి శని ఉంది కాబట్టి సౌకర్యం అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వారు అష్టమ శని కాబట్టి కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఈ శని త్రయోదశి నాడు నవగ్రహాల్లో ఉన్నటువంటి శనికి అభిషేకం చేయడం కానీ, లేక మందపిల్లి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం కానీ చాలా విశేషం. అంతే, ఒకవేళ అంతవరకు వెళ్ళలేకపోతే తాడేపల్లిగూడెం దగ్గర ముక్కిరాలపాడు అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ముక్కిరాలపాడు అనేటువంటి వల్లూరుపల్లి అని కూడా అంటూ ఉంటారు దాన్ని, ముక్కిరాలపాడు వల్లూరుపల్లి. ఆ ప్రాంతంలో కేవలం శనీశ్వరుడు ఉన్నాడు. కాబట్టి మందపల్లి అంటే ఒక క్షేత్రం, అది ఇప్పుడు నిర్మాణంలో ఉంది. ఆ క్షేత్రానికి వెళ్ళి కూడా అభిషేకం చేయించుకోవచ్చు. తిలదానానికి సంబంధించినటువంటి గ్రహించేటువంటి బ్రాహ్మణులు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి రాసుల వాళ్ళు పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషమైనటువంటిది పర్వం. కాబట్టి అభిషేకం చేయించడం వల్ల, అంతేకాదు ఒకవేళ వీలైతే 2 నువ్వులు, నల్ల నువ్వులు తీసుకుని ఆ నల్ల నువ్వులతోటి నూనె బదులు నువ్వులే అభిషేక మంత్రాలతోటి నువ్వులు పూజ చేయాలి. అలా చేసిన తర్వాత, అభిషేకం చేసిన తర్వాత ఒక ధారగా బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, నల్ల బెల్లం, ఆ తర్వాత అభిషేకం చేయబడినటువంటి నువ్వులు తీసి ఆ బెల్లము ఈ నువ్వులు కలిపి ముద్దగా తయారు చేసి, చిమ్మిలిగా తయారు చేసి, లేకపోతే పొడుంగా అయినా సరే చేసి ఆవుకు పెట్టడం వల్ల చాలా గొప్ప ప్రయోజనం ఉంటుంది. అలాగే విశేషమైనటువంటి హోమ క్రతు చేసినటువంటి ఫలితం ఎంత ఉంటుందో అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేసి చూడండి. శని యొక్క అవయోగాన్ని నుంచి సుయోగాన్ని పొంది శని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ ప్రయత్నం చేయండి. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.